హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా గురైనట్టే. నదుల చుట్టూ మాత్రమే కాదు, చివరకు సముద్రం చుట్టూ భూములు కూడా వదలట్లేదు బడాబాబులు కూతుళ్ళు కానీ బడాబాబులు కానీ. తాజాగా విశాఖలోని భీమిలీ బీచ్ కూతబెట్టు దూరంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఈ వ్యవహారం న్యాయస్థానం వరకు వెళ్ళింది. సో చివరకు ఇవాళ ఉదయం జీవీఎంసీ అధికారులు గోడను కూల్చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమిలీ బీచ్పై కన్నేశారు ఆనాటి పాలకులు కొంతమంది. సో అధికారం తమ చేతుల్లో ఉందని, తమను ఎవరు అడుగుతారనే ధీమాతో తీరానికి సమీపంలో గోడను కట్టేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి. సో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల ప్రకారం ఉల్లంఘించి మరి ఆవిడ కాంక్రీట్ గోడ నిర్మాణం చేశారు. ఈ వ్యవహారంపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీచ్ సమీపంలో కాంక్రీట్ నిర్మాణాలకు అనుమతించొద్దని అధికారులకు ఆయన న్యాయస్థానం ఆదేశించింది. సో ఈ క్రమంలో ఎంపీ కూతురికి ఈ నెల 2న జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో ఆక్రమణ తొలగించాలని, లేకుంటే తామే కూల్చివేస్తారని హెచ్చరించింది. అయినా పట్టించుకోలేదు ఆవిడ నేహారెడ్డి. సో దీంతో ఇవాళ ఉదయం అధికారులకు నేహారెడ్డి కట్టిన గోడను జీవీఎంసీ అధికారులు చేశారు. వాస్తవానికి 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు గతంలో. సో దాదాపు 3 ఏళ్ళు ఆయన కీలక రోల్ పోషించారు వైసీపీలో. సో ఒకవైపు ఎంపీగా ఉంటూనే అక్రమాసుల కేసుల్లో ఆయన కోర్టుకు అటెండ్ అవుతూనే ఒక రకంగా ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. సో వాస్తవానికి ఒక సముద్రం దగ్గర కట్టాలంటే కోస్టల్ కొన్ని నిబంధనలు ఉంటాయి. సో కోస్టల్ ఏరియాలో కొన్ని కమర్షియల్ కానీ, నివాస యోగ్యమైన కానీ, లేకపోతే విలాసవంతమైన విల్లాలు కానీ ఇవన్నీ కట్టాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఆయన ఉల్లంఘించి ఆయన కూతురు పేరు మీద ఆ ల్యాండ్ పట్టా పాస్బుక్ కూడా సంపాదించి మరి అక్కడ భూమిని ఆయన ఆక్రమించుకున్నారు. సో ఫస్ట్ ఇల్లు కట్టడానికి ముందు ఆయన చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. అంటే ఒక రకంగా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనదే వస్తుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఒక రకమైన ఉద్దేశంతో ఆయన అంతగా చెలరేపారు. సో వాస్తవానికి అంత పెద్ద విజయసాయిరెడ్డి అంత పెద్ద ఎంపీ ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఒకవైపు ఆయన చార్టెడ్ అకౌంట్ కూడా. సో ఆ వ్యక్తికి కనీసం కోస్టల్ రీజనల్ ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా తెలియదంటే నిజంగా అతిశక్తి కాదు. ఆయనకు తెలుసు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనదే వస్తుందని ఒక ఉద్దేశంతోనే ఆ ఉద్దేశంతో మాత్రమే ఆయన అక్కడ భూమిని కబ్జా చేసినట్టు తెలుస్తుంది. వాస్తవానికి నేహారెడ్డికి జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆవిడ రియాక్ట్ అవ్వలేదు. సో అందుకే ఇవాళ మార్నింగ్ జీవీఎంసీ అధికారులు స్పాట్కి వెళ్ళి ఆ కట్టిన ప్రహరీ గోడను అక్రమ కూల్చోదలు మొత్తం కూల్చివేశారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.